శ్వేతపత్రం ద్వారా వైసీపీ అరాచకాల్ని దోపిడీలని బయటపెడతాం. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన భూదోపిడీలు, అక్రమాలు, సహజ వనరుల దోపిడీలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతోందని విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు చెప్పారు. దీనిపై పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో భూదోపిడీ జరిగిందని అన్నారు. మన రాష్ట్రంలో సుమారు 1,90,000 కోట్లు భూ అక్రమాలు గత వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. భూదోపిడీలపై టీడీపీ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. దోపిడీ చేసిన ప్రభుత్వం ఆదాయాన్ని వైట్ పేపర్ ద్వారా బయట పెడతామని చెప్పారు. విశాఖలో కూడా భారీ భూదోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. రిషికొండలో సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మించుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వారు చేసిన దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేసి తగిన చర్యలు మా కూటమి ప్రభుత్వం చేపడుతోందని మీడియా సమావేశం ద్వారా గణబాబు వెల్లడించారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు కానీ, భూదందాలు కానీ, భూ దోపిడీ అని కానీ, ముఖ్యంగా సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రాలు మా ప్రభుత్వంలో అందించిన ప్రజలందరికీ కూడా ఏ రకంగా వైసీపీ పాలకులు ఈ అక్రమాలు చేశారనేటువంటిది, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా ఆధారాలతో శ్వేతపత్రాన్ని ముందుంచడం జరుగుతుంది. సుమారు 1.75 లక్షల ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయని, వాటి విలువ 35,576 కోట్ల పైనే అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం మీ అందరికీ తెలుసు. ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు, ఇసుక దందాలో 9,750 కోట్లు దోచుకున్నారు. ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ 512ని తీసుకుని వచ్చి ఆ యాక్ట్ని ఈ భూదోపిడీకి కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఒక ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములు కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందుకనే ఆ జీవోని మా ప్రభుత్వం రాగానే కొట్టివేయడం జరిగిందనేటువంటిది కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఇది ప్రమాదకరమైన చట్టం. ఆఖరికి బీజేపీ పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఎంతో అత్యుత్సాహం చూపించి మన రాష్ట్రంలో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం జరిగిందంటేనే, మీరు విశాఖనే గమనంలో తీసుకుంటే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎక్కడైతే అక్కడ ఒక గ్రీన్ జోనో రెడ్ జోన్ అనేటువంటిది, ఎవరైతే భూములు అమ్మటానికి ఇష్టపడకపోతే వాళ్ళ భూముల్ని ఈ రకంగా రెడ్ జోన్లో పెడతామనో, లేదా ఇతరత్ర అనేక అంశాలు ఇక్కడ విశాఖపట్నంలో మనం చోటు చేసుకుని మీరు కూడా చూసారు అలాంటి వార్తలు కూడా. కొండల్ని, అదేవిధంగా మైనింగ్కి, ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది. వాటన్నిటిపైన కూడా శ్వేతపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద. ఒకవైపు భూ సర్వే అని పేరిట లక్షలాది రూపాయలు, పాస్బుక్ల పైన కూడా జగన్ రెడ్డి గారి బొమ్మలు. ఒకవైపు హౌసింగ్ కాలనీలు ఎక్కడికి రావాలి, భూమి ఎక్విజిషన్ చేయడానికి రైతుల దగ్గర తక్కువ ధరకి కొని మరలా ప్రభుత్వానికే ఎక్కువ ధరకి అమ్మినటువంటి సంఘటనలు కూడా వైట్ పేపర్ రిలీజ్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇళ్ల పట్టాల్లో ప్రజాధనాన్ని ఎలా కొలగట్టారు, వీరి దగ్గర నుంచి ప్రతి రూపాయి వసూలు చేసి ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి అందజేయడం జరుగుతుందని ద్వారా తెలియజేస్తున్నాం.
ఈరోజు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో కావచ్చు, ఓల్డేజ్ హోమ్కి ఇచ్చినటువంటి హయగ్రీవ భూములు కావచ్చు, తిరుపతి రేణిగుంటలో మఠం భూములు కావచ్చు, పొంగనూరులో 982 ఎకరాలు, ఈ రకంగా అనేక భూముల్లో ఈరోజు ఇష్యూస్ అన్నీ కూడా మనందరికీ ఇప్పటికే తెలిసి ఈరోజు ప్రభుత్వం ద్వారా వివాదం జరుగుతుంది. అందుకని చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 100 కోట్ల ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నం చేశారు. దానిపైన కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. 13,800 ఎకరాల ఆవభూములు సైతం వైసీపీ నేతలకు దారాదత్తం చేయటం, ఈ రకంగా అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు రుషికొండలో కూడా 500 కోట్లతో ప్యాలెస్ కట్టి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నారు. ఈరోజు అదే ఇందాక భూ హక్కు పత్రం అనే పేరుతో సుమారు ప్రచారానికే 13 కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు సర్వేకి సంబంధించి ఆ పాస్బుక్ల పైన ఆయన బొమ్మను ముద్రించుకోవటం కానీ, దానికి వచ్చే స్టోన్స్ పైన కూడా సర్వే హద్దులకు కూడా స్టోన్స్ పైన కూడా దానికి ఎక్కువ భారీగా ఖర్చు పెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు. కార్యాలయాల కోసం కూడా, పార్టీ కార్యాలయాల కోసం 2 ఎకరాలు నామినల్ ప్రైస్కి 33 ఏళ్ల లీజుకి తీసుకుంటే దానిలో 300 కోట్ల విలువైనటువంటి భూముల్ని పార్టీ ఆఫీసులకు కేటాయించుకున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకలో భారీగా దోపిడీ చేసుకున్నారు. ఈరోజు ఆ ఇసుకను ఏదైతే ఈరోజు భవన కార్మికులకి సంబంధించిన భవన నిర్మాణ సంస్థకి కేటాయించాల్సినటువంటి నిధులు కూడా దారి మళ్ళీ ఈరోజు అందుకనే దాన్ని కూడా ఇసుక విధానాన్ని కూడా మార్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో సంపదను దోచుకున్నారు. ఇసుక, మైనింగ్, భూములు ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద. ఆ సంపదను కొల్లగట్టారు. అందుకని ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ప్రతి ఏదైతే ఉన్నాయో ఈరోజు అది ప్రభుత్వ ఖజానాకి అందే విధంగా ఏదైతే దోపిడీ చేసినటువంటివన్నీ కూడా ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఇంకా ఉండేటువంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినాక మనకి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏవైతే ఆదాయాలు వాటన్నిటినీ కూడా ఈరోజు వారి సంపదని పెంచుకునే ప్రయత్నం చేసి వైకాపా వాళ్ళకి ఈరోజు వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఏర్పాటు అయినాక మా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పర్టికులర్గా ఈ భూదందాలపైన కానీ, ముఖ్యంగా సంపద సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకంగా జరిగిందనేటువంటి ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు కూడా వివరించడమే జరుగుతుంది. కాకుండా వాటన్నిటినీ కూడా మరలా ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని మీ ద్వారా తెలియజేస్తాం.